హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చడి తయారు విధానం చెప్తాను. ఆవకాయ పచ్చడి అని కూడా అంటారు కదా. 10 మామిడికాయలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో వేసేసాను. ఇప్పుడు ముక్కలను చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. మామిడికాయలను పీసెస్లా కట్ చేసిన తర్వాత కూడా లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పు పడేసి ఒక వైట్ పొర ఉంటుంది. ఆ పొర కూడా తీసేసి చక్కగా నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టాను. 1/2 కిలో ఉప్పు తీసుకున్నాను. 200 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. 100 గ్రాములు రెడ్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. వెల్లుల్లి పాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను, పోపుకు సంబంధించినవి. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఎర్రమిరపకాయలు, మెంతి పొడి కొంచెం తీసుకున్నాను. విడిగా వేయడానికని కొన్ని వెల్లుల్లిపాయలను మళ్ళీ వేరుగా తీసుకున్నాను. ఆవాల పొడి 100 గ్రాములు, ముక్కలు కేజీ ముక్కలకు ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. పొయ్యి మీద బౌల్ పెట్టేసి ఆయిల్ పోసేసాను. చక్కగా ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. తాలింపు పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఈసారి ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. తాలింపుకి రెడ్ మిర్చెస్ వేస్తాను. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేస్తున్నాను. చక్కగా అన్నీ వేగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయల నుండి పచ్చిదనం పోయే వరకు, కొంచెం బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో తింటా ఉంటే వెల్లుల్లిపాయ తగిలితే మంచి టేస్ట్ ఉంటుంది. చక్కగా వేగిపోతున్నాయి కదా. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం చిటికెడు పసుపు వేస్తాను కలర్ కోసం. చిటికెడంటే చిటికెడే, చూస్తున్నారు కదా. సరిపోయింది. ఇప్పుడు చక్కగా చల్లార్చుకోవాలి. పోపునంతా చల్లారిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన ఆయిల్లోకి మిర్చి పౌడర్ వేస్తున్నాను. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా. 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. కొద్దిగా మెంతి పొడి వేసాను. ఆవాల పొడి, ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను. కిలో ముక్కలకి కంపల్సరీ 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. అప్పుడే పచ్చడి చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తినేవాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. వెల్లుల్లిపాయలను నేను విడిగా కూడా కొన్ని వేసేసాను. చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. పోపు అంతా చక్కగా చల్లారిన తర్వాత
ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేసుకోవాలన్నమాట. చాలా బాగా కలిసిపోయింది కదా. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ ముక్కలను వేసేస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు సీజన్ కదా అని మామిడికాయ పచ్చడి గురించి చెప్తున్నాను. ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను కదా, అవి కేజీ పీసెస్ అయినాయి. కేజీ పీసెస్కి 100 గ్రాములు కారం పొడి, 1/2 కిలో కంపల్సరీ ఉప్పు వేయాలి. చూసారు కదా, ఆవాల పొడి, మెంతి పొడి ఇవన్నీ వేసేసాను కదా. చక్కగా కలిపేసి 3 రోజుల పాటు మూత పెట్టాలి. 3 రోజుల తర్వాత చక్కగా జ్యూస్ తయారైపోతుంది పచ్చడిలో. మామిడికాయ ముక్కకు ఉప్పు కారం తగిలేసరికల్లా కొంచెం లూజ్ అయిపోయింది, ఆయిల్ పైకి తేలింది. చూసారు కదా, చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఇప్పుడు సీజన్ కదా, ఎవరైనా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. ఇప్పుడు నేను పింగాణి జార్లో వేస్తున్నాను. జాడీలో పింగాణి జాడీలో మనం పచ్చడిని నిల్వ చేసుకుంటే చాలా మంచిగా నిల్వ ఉంటుంది, అసలే పాడు కాదనమాట. రుచి కూడా ఏం తగ్గదు. ప్లాస్టిక్ వాటికన్నా పచ్చళ్ళని ఎప్పుడైనా కూడా పింగాణి జార్లోనే వేసుకోవాలి. వేసుకుంటే రుచి అనేది ఎప్పుడు కానీ తాజాగా ఉంటుంది. మీకు చూపించడం కోసమని నేను జార్లో వేస్తున్నాను. మిగతాది ఇంకా వేరే జార్లో స్టోర్ చేసుకుంటాను. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచే వేరుంటుంది. చూస్తుంటే వావ్ అనిపిస్తుందా? ఇంకా ఎందుకు ఆలస్యం, రెడీ చేసుకోండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.